దేవుని వర్తమానాన్ని ఈ మధ్యలో పంచుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ది తెలంగాణ బైబిల్ కాలేజ్ వైస్ ఛాన్సలర్, వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ గోలమల నోవాహ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సహోదరులు దావీదు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాట వినుట శ్రేష్టమా, పెద్దల పారంపర్య ఆచారములు అనుసరించుట ఉత్తమమా, ఈ రెండింటి గురించి మనం ధ్యానించాలి. ఈ రెండింటిని గురించినటువంటి సంగతులను మనం పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుంది, మనం ఏమి చేస్తూ ఉన్నాం, ఈ విషయాలను మనం లేఖనానుసారంగా తెలుసుకొని వాటిని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే లోకంలో మనం చాలా క్రైస్తవ విధానాలను చూస్తున్నాం. లోకంలో చాలా రకాలైన క్రైస్తవ విధానాలు కనబడుతున్నాయి. ఏది సరి అయినది అనేది క్రైస్తవుల్లోనే ఒక కన్ఫ్యూషన్ ఉన్నది. ఏది సరి అయినది అంటే ఎవరికి వారికి సరి అయినది, ఎవరి మార్గము వారికి సరి అయినదిగానే కనబడుతుంది. కానీ చివరికి అది మరణమునకు దారి తీయము అని వాక్యం చెప్తుంది. అంటే ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పే సంగతులన్నీ నాకు మంచివి, ఇంకొకళ్ళు చెప్పే వాళ్ళకి ఎట్లుంటాయి, మంచిది కాదనుకుంటే చెప్తాడ, మంచి అనుకునే చెప్తూ ఉంటాడు. ప్రతి వారు కూడా మంచి అనుకునే ఉంటుంది. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే ఆయన చెప్పదలుచుకున్నదంతా ఒక గ్రంథం రూపంలో ఏర్పాటు చేసి అది మన చేతికి ఇచ్చి ఇది తప్ప ఇంకేది మీరు చేయొద్దు అని, దీన్ని తప్ప ఏది కూడా మీరు చేయవద్దు అని. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ గ్రంథంలో ఏమి చెప్పబడి ఉన్నదో దానినే మనము చేయాలి. అలా చేయకపోతే మనం ఏం చేసినట్టు? దేవుని మాటను ధిక్కరించినట్టు. అంటే ఆయన చెప్పింది కాకుండా వేరే దాన్ని మనం చేస్తున్నాం. దాన్నే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తాడు, ఇది మనుషులు కల్పించిన పద్ధతులు అని. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. మరి మనుషులు కల్పించిన పద్ధతులలో ఉన్నామా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకుంటున్నామా అనే సంగతులను మనము చూద్దాం. ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనేది త్రాగిరి. ఆ బండ ఎవరట? క్రీస్తే. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఒకే పానీయమును పానము చేశారు. ఎవరు? అరణ్య మార్గములు ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు ఆత్మ సంబంధమైన ఒకే దానిని పానం చేశారు. ఆ పానం చేసిన ఎందులో నుంచి వచ్చిందట? బండలో నుంచి వచ్చింది. ఆ బండ ఎవరైనా చెప్పబడింది? క్రీస్తే అని పరిశుద్ధాత్ముడు చెబితే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని గురించి కీర్తనలకారుడు ఏమని చెబుతున్నాడో ఒక్కసారి కీర్తనల గ్రంథంలోనికి వెళదాం. 118వ కీర్తన 22వ వచనం చూద్దాం. 22వ వచనం, 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను.
ఇల్లు కట్టువారు ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీయులు. ఆ రాయిని నిషేధించారు, ఇది పనికిరానిది అన్నట్లుగా. కానీ అది చివరికి ఏమైంది? ఇప్పుడు మూలకు తలరాయి ఆయను. ఈ ప్రపంచం నడవడానికే ఆధారం అయిపోయింది ఆ రాయి. ఆ రాయి ఎవరని చెప్పుకున్నాము? క్రీస్తు. ఈ సంగతిని ప్రవచిస్తూ 23వ వచనంలో ఒక సంగతిని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 23వ వచనము, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. 24, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము అన్న. రాయిని నిషేధించారు అంటే దాన్ని ఏం చేశారు? మనకి ఏం తెలుస్తుంది? నిషేధించారంటే ఏం తెలుస్తుంది? తృణీకరించారు. దాన్ని శత్రువుల చేతికి అప్పగించి ఆ రాయి అనబడిన క్రీస్తుని శిలువ మీద శిక్షించారు. ఘోరమైన శిక్షను విధించారు. అటువంటి శిక్షను ఎవరు నియమించారు? యేసు క్రీస్తు ప్రభువుకి ఎవరు ఆ శిక్ష నియమించారు? దేవుడైన యెహోవాయే అది నియమించాడు. 23వ వచనం అదే తెలియజేస్తుంది. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. అది మన కన్నులకు ఎలా ఆశ్చర్యం అంటే, ఏ పాపము ఎరుగని యేసును శిక్షిస్తూ ఉన్నాం. ఎలా ఉంటుంది? ఏ పాపము తెలియదని ఆయన మీద నేరము మోపడానికి ఆ శిక్షించే అధికారికే మనసు ఒప్పలేదు. ఒప్పిందా? ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అని ప్రకటించాడు ఆయన. అటువంటి వ్యక్తికి ఏమి కలుగుతుంది? ఇప్పుడు శిక్ష కలుగుతుంది. అది మన కన్నులకు ఆశ్చర్యం కదా. ఆశ్చర్యం కదా? ఏ పాపం లేనడికి శిక్ష విధించడం. మీకు ఎప్పుడో పోయినసారి అంత ముందుసారి లోకంలో ఉన్న చట్టాన్ని గురించి, చట్టంతో ఉన్న మనకి సంబంధాన్ని గురించి చెప్పారు. చట్టం మన మీద ఎప్పుడు ప్రభుత్వం చేస్తుంది? చట్టాన్ని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు అది మన మీద ప్రభుత్వము చెయ్యలేదు. దాన్ని మీరితేనే అది మన మీద ప్రభుత్వం చేయగలుగుతుంది. ఇప్పుడు ఆయన ఏ పాపము చేయలేదు, కానీ చట్టం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆయన మీద ప్రభుత్వం చేస్తుంది, ఆయన శిక్షిస్తూ ఉంది. ఇది ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు? 24వ వచనం, ఇది మన కోసమే ఏర్పాటు చేశారు. మరి ఎవరి కోసము? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. దాంట్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తు చనిపోతే నువ్వు సంతోషిస్తావా? దుఃఖించాలి. అవునా కాదు? క్రీస్తు చనిపోతే నీకు సంతోషం, దుఃఖమా? మరి అదేంటి? గుడ్ ఫ్రైడే అని ప్రేయర్ మీటింగ్ పెట్టి అసలు ఇక కన్నీళ్ళు వరద పార్తీయం అనిపిస్తుంది. మరి ఏడుస్తున్నారు ఏంటి లోకంలో? దేవుడు ఏం చెప్పాడు? ఇది మీ కొరకు చేశాను, దీని యందు మీరు ఉత్సహించి సంతోషించండి అనే కదా చెప్పింది. ఎప్పుడో జరగబోయేదాన్ని ముందే దావీదు ద్వారా మన సిద్ధపరిచి చెప్పాడు. చెప్పి మన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంత సిద్ధపరిచినా కూడా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎవరు పెట్టారు? మరి ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చెప్పిన మాట ఉంది. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఉంది. ఇది మనం చదువుకున్నాం, దీన్ని విన్నాము. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? దుఃఖించు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆ శిలువ బాధలో కూడా ఒక మాట అన్నారు, నా కోసం మీరు ఏడవకండి అన్నారు. మనం ఏడవడం దేవునికి ఇష్టం లేదు. ఎక్కడ ఉందా?
దేవుడు మీరు ఏడవండి దుఃఖపడండి అని బైబిల్ ఎక్కడ చెప్పాడా? మీరు ఏడవండి అని ఎక్కడ దేవుడు ఏడవాలని మనం చెప్పలేదు. మన బాధలకు మనం ఏడుస్తాం, మన వేదనలకు మనం ఏడుస్తాం, అంతే తప్ప దేవుడు ఏడవని చెప్ప. మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంత బాధలో ఆ బాధను అనుభవిస్తున్న క్రీస్తు కూడా అదే చెప్పాడు, మీరు నా కోసం ఏడవవద్దు అన్నాడు. ఎందుకంటే ఇది తండ్రి అయిన దేవుడు నియమించినది, దీనిని నేను జరిగిస్తూ ఉన్నాను మీ అందరి కోసం. ఎవరి కోసము? మనందరి కోసం. ఏంటి మనందరికీ కలిగే ప్రయోజనం దానిలో? రక్షణకు మార్గము వేయబడుతుంది. శిలువ బలియాగము ద్వారా భూలోక సమస్త మానవాళికి రక్షణ మార్గము వేయబడుతున్నది. అది అక్కడ లోకము సంతోషించవలసిన సంగతి. అందుకే సంతోషించమంటున్నాను. కానీ నేను ఒక చర్చిలో చాలా బాధ, ఒకరి మీద ఒకరు కూడా ఏడుస్తున్నారు. ఈ ప్రసంగం చెప్పే అయ్యగారు కూడా ఏడుపుతూనే చెప్తాడు, ప్రసంగం కూడా ఏడుస్తూనే చెప్తాడు. ఓ అయ్యా, ఎంత బాధ అనుభవిస్తున్నావయ్యా తండ్రి తండ్రి. మరి ఈ దానికి అనుగుణంగా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడుస్తూ, కానీ గ్రంథం అలా చెప్పిందా? ఇది ఎవరు తీసుకొచ్చారు? ఎలా వచ్చింది ఇది సమాజంలోనికి, సంఘంలోనికి ఎలా ప్రవేశించింది? మనుషులు ఎలా చెప్పగలం మనుషులు కల్పించింది అని? మనుషులు కల్పించింది ఇది అని ఎలా చెప్పగలం? గ్రంథంలో అది లేదు. ఉందా? ఇప్పుడు చూసిన మనం లేఖనాలు చూసాము, ఇట్లా ఎక్కడ ఉన్నా యేసుక్రీస్తు చనిపోయినది మీరు ఏడవండి అని ఎక్కడ ఉందా? మనిషి చనిపోతే ఏడుస్తారు, ఇది సహజం, మామూలుగా సహజం. కానీ క్రీస్తు ప్రభువు చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఇది మీరు సంతోషించవలసిన విషయము. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దానిలో వాళ్ళ సొంత జ్ఞానాన్ని వాడి చేస్తున్నారు. అందుకే హెచ్చరించాడు పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు హెచ్చరించాడు, ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని మాటకు చోటీయుడి అని. ఏం చేయాలి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏం చేస్తాం? దేవుని మాటకు మనము చోటివ్వం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని మాటకు మనము చోటివ్వం. అందుకని మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మాటకు మీరు చోటియండి. మనం దేవుని మాటకు చోటిచ్చినట్లయితే అటువంటి లోక సంబంధమైన విషయాలను మనం అంగీకరించాలి. ఎందుకంటే దేవుని మాటను మాత్రమే మనము అంగీకరించేవారుగా మనము ఉంటాము. కాబట్టి ఆయన దెబ్బలు ఎందుకు తిన్నాడు? ఏమని ప్రవచించబడింది ఆయన దెబ్బల గురించి? మన కోసం ప్రభు దెబ్బలు తిన్నాడు కదా? తిన్నాడా లేదా? అది ఏమని ప్రవచించబడింది? ఆ దెబ్బలు ఎందుకు తిన్నాడని ప్రవచించబడింది? యెషయా గ్రంథం 8 అది లేఖనము 53 5వ వచనం 53 5
అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేనికోసం ఆయన దెబ్బలు తిన్నాడు? మనకి మేలు కలుగడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం దెబ్బలు తిన్నాడు? మన కోసము దెబ్బలు తిన్నాడు. దానివల్ల మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆయన మన కోసము చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మనము లోకములో ప్రకటించాలి. ఏం చేయాలి? మనం లోకములో ఆయన చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మనము ప్రకటించాలి. మీకోసము ప్రభువు తన ప్రాణము పెట్టాడు. చనిపోయిన తరువాత 3 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు. 3వ దినమున ఆయన తిరిగి మన కోసము లేచాడు. మరణమును జయించి ఆ విజయం మనం పొందాలని ఆయన మనందరికీ బోధించాడు. అలా ఎవడైతే జయిస్తాడో వాడిని జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అని చెప్పాడు. మరి లోకం ఏం చేస్తుంది? అలా ప్రకటిస్తుందా? ప్రకటించాలి కదా. చెప్పింది ఏంటి ఆయన? మార్కు సువార్త 16:15లో ఏమని చెప్పబడింది? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏమన్నాడు? సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? సువార్త అంటే యేసు క్రీస్తు ప్రభువుల వారి మరణ సమాధి పునరుత్థానములను గుర్చిన సమగ్రమైన సమాచారాన్ని ప్రకటించాలి. ప్రకటించాలా? ప్రదర్శించాలా? అర్థమైందా మీకు? ప్రకటించాలా? ప్రదర్శించాలా? ప్రదర్శించడం అంటే ఏంటి? ప్రకటించడం అంటే ఏంటి? లోకంలో మొన్న పోయిన శుక్రవారం లోకమంతా చేసింది ఒక పని. ఏంటది? బైబిల్లో ఎక్కడైనా దాన్ని ప్రదర్శించమని చెప్పాడా? చెప్పకూడదు సార్. ఎక్కడన్నా నాకైతే కనపడలేదు. మరి లోకమంతా ఎందుకు చేసింది ఆ పని? ఏమో నాకు తెలియదు. ఎందుకు చేసిందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే దేవుని మాట వినాలి మనం, అంతే కదా. ఇప్పుడు మనమంతా లోకాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వచ్చాం. 66 పుస్తకాల ఈ గ్రంథము క్రింద మనం జీవిస్తున్నాం. ఈ గ్రంథంలో ఏది చెప్పబడినదో అది మనకు అనుసరణీయం, అంతేనా? దాన్ని దాటి చేస్తే, దాని నుంచి బయటికి వెళితే లోకంలోనే ఉన్నట్టు కదా. కానీ ప్రభువు చెప్పిన ప్రకటించడం అనే మాటను మరి వాళ్ళకి ప్రదర్శించడం లాగా అర్థమైందేమో. వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంలో ఒక సహోదరుడు మా దగ్గరకు వచ్చి, మనం కూడా మీరు క్రైస్తవులే కదా బ్రదర్, నేను ఒక చోట చూశాను బ్రదర్, చెరువు మీద పెట్టి మేకులు కొట్టించుకుంటాడని ఆశ్చర్యంగా నాకు చెప్తాను. అంటే నేనెంతో ఆశ్చర్యపడాలని చెప్పుకుంటాడు ఆయన. ఆ చెప్పేది నేను కూడా అట్లా అంత జరిగిందా, అట్లా చేసిందా, నేను ఎంత గొప్ప భక్తుడు అనాలని ఆయన ఆశ. ఎవరికి కదా ఆయన మంచి భక్తుడు కదా, అసలు శివుని మీద మేకులు కొట్టించుకున్నాడు, డైరెక్ట్ కొట్టించుకున్నాడు మేకులు. ఈడెవరు బ్రదర్ మేకులు కొట్టించుకోవడానికి? యేసు క్రీస్తు ప్రభువుని దేవుడు నియమించాడు, అది జరిగించాడు, అయిపోయింది. ఇక వీడెవరు మేకులు కొట్టించుకోవడానికి? వీడికేం పని? వీడి రక్తం ఏమన్నా ఈ లోక పాపాలను కడిగిద్దా? కడిగే అవకాశం ఉందాము? ఈడెవరు బ్రదర్ అంటే, అదేంటి బ్రదర్ అట్లా అంటారు, అంత మేకులు కొట్టించు. అసలు కొట్టించుకోమని వీడికి ఎవరు చెప్పిండు? వీడి పని ఏంటి? దేవుడు వీడిని ఆమెను నియమించి పంపించిందా? వీడెందుకు డ్రామా? ఈ ప్రదర్శన ఏమన్నా ప్రయోజనం ఉందా? వాడికైనా ఉందా? పోనీ తెల్లారి నుంచి ఈ గాయాల బాధ తప్ప ఏమన్నా లేదు.
లేని దానిని చేసి ప్రదర్శించి గొప్ప ఆహా ఓహో అంటాం నేర్చారు ప్రజలు. కానీ దేవుడు తనని ఎలా ఆరాధించాలో మనకు ముందుగానే చెప్పాడు. లేవి ఖండమంతా సాక్రిఫైసెస్ ఆరాధనలు మనకు చాలా స్పష్టంగా చూపించాడు. ఆ తరువాత ఆత్మీయమైన స్థితిలో మనం చేరినప్పుడు ఆత్మతో సత్యంతో ఆయన ఎలా ఆరాధించాలో కూడా నేర్పాడు. ఈ నేర్పిన సంగతులన్నింటినీ విడిచిపెట్టి ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రదర్శించడానికే ప్రయారిటీ ఇస్తుంది, ప్రకటించడానికి ప్రయారిటీ ఇవ్వటం లేదు, సత్యముగా బోధించడానికి ఇష్టపడడం లేదు, కల్పన కథలతో వంశావళులతో ఓదర కొట్టడానికే ఇష్టపడుతుంది. మరి ఇవన్నీ దేవునికి ఇష్టమేనా? ఇలాగే మనం చేయమంటున్నాడా అంటే ఇలా ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు. అలా చేస్తే ఏంటంటున్నాడు? అలా చేసి ఆరాధిస్తే ఏమవుతుంది? మార్కు సువార్త 7వ అధ్యాయం 6 నుంచి ఒకసారి చూద్దాం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా. అలా చేస్తే ఏం చేసినట్టు? మనం ఈ గ్రంథములో మనకి చెప్పని విధంగా మనం ఆరాధిస్తే మనం ఏం చేసినట్టు? ఆరాధన వ్యర్థంగా చేసినట్టు. అవునా కాదు? అదే చెప్తున్న వాక్యము. మన ఆరాధన వ్యర్థమే. మరి లేఖనాలు వాళ్ళ బైబిల్లో ఉండవా? అందరి పనులు ఇదే. పరిశుద్ధాత్ముడు రాయించి ఇచ్చినటువంటి గ్రంథం ఇదే కదా అందరికీ. తన భక్తుల ద్వారా రాయించిన గ్రంథం ఇదే కదా. మరి దీన్ని ఎందుకు వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ పద్ధతులను జనం మీద రుద్దుతున్నారు? ఎవరి కోసం? ఏమో తెలియదు. అది వారికే తెలియదు ఎవరి కోసం చేస్తున్నారు. ఎందుకంటే అది వ్యర్థము అని దేవుడు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట ఇది. వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అంటున్నారు. మీరు పెదవులతోనే కనపరుస్తున్నారు. కాబట్టి మనము అటువంటి వారముగా మనము ఉండకూడదని దేవుని లేఖనములు ఏమి చెబుతున్నామో అలాగే మనము నడుచుకోవాలని. అలా నడుచుకోకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడని మనకు తెలియాలి. శిక్షిస్తాడా? శిక్షించడా? పాత నిబంధనలో 2 సంఘటనలు డైరెక్ట్గా దేవుడు శిక్షించాడు. ఆయన చెప్పినది చేయనదికి శిక్షించాడు. లేవి కాండం 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1, 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటిలో ధూప ద్రవ్యము వేసి ఇక్కడ మీకు దొరికిపోయారు. యెహోవా వారికి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని వాళ్ళేం తప్పు చేశారు? ధూపమే కదా ఏమన్నది. వాళ్ళు వేసింది ధూపమే కదా. వేసారా లేదా? ధూపం వేశారా? ఇంకేమైనా చేశారా? మరి ఏం తప్పు చేశారు వాళ్ళు? చేసింది ఏంటి? దేవుడు చెప్పిన అగ్ని కాక వేరొక అగ్ని తీసుకొచ్చారు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళు
కాల్చివేశాడా? దేవుడు చెప్పిన మాట విననందుకి వాళ్ళని కాల్చివేశాడు. అయ్యా డైరెక్ట్గా శిక్షించాడు. మరి మన పరిస్థితి అలా ఉండదా? మనల్ని శిక్షించడా? ఆయన మాట వినకపోతే శిక్షిస్తాడా? శిక్షించడా? ఈ గ్రంథంలో మాటలు చెప్పాడు ఆయన. మనకి చెప్పిన మాటల ప్రకారం మనం చేయకపోతే మనల్ని శిక్షిస్తాడా? శిక్షించడా? సమాధానం రావట్లేదు. శిక్షిస్తాడు కదా. భయం ఉందా మనకి? అలాగే దేవుడు మోషే ఏమన్నాడు? నా గృహమంతటిలో నమ్మకమైన వాడు అని పొగిడాడు. ఒక చిన్న పొరపాటు చేశాడు మోషే. మనకి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోకాన్ని వాగ్దానం చేశాడో, అబ్రహాము సంతానానికి దేవుడు కనాను భూభాగమును వాగ్దానం చేశాడు. ఆ కనాను భూభాగానికి నడిపించడానికి నాయకునిగా నియమించాడు మోషే. వారందరినీ నడిపించి తీసుకుని వస్తూ మార్గ మధ్యములో దాహానికి అవసరమైన నీటి కోసము ఒక చోట అడిగితే రాయిని కొట్టమన్నాడు. రెండవ చోట అడిగినప్పుడు మాట్లాడమన్నాడు. ఇది మనకు తెలిసిన సంగతి. సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మాట్లాడమన్న దగ్గర కూడా కొట్టాడు. దేవునికి వాళ్ళకి నియమం చేసిన ఇష్టమే. కానీ నాయకుడు ఏం చేయాలి? చెప్పిన పని మాత్రమే చేయాలి. మోషేకు వాళ్ళందరి గొడుగుడు సనుగుడు విని ఆవేశం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఏమో లేదు, ఇంత గొప్ప నాయకుడు, నాకు చాలా ఇష్టమైన వాడు, నా ఇంటంతలో నమ్మకమైన వాడు, ఒకసారి తగ్గిపోతే ఏమైందని వదిలేశాడా? అంత నమ్మకమైన వాడు కదా, వదిలేయచ్చు కదా దేవుడు. శిక్షించాడా లేదా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం ఒకసారి చూద్దాం ఏం చేశాడు. 12వ వచనం చదువు. అప్పుడు యెహోవా మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. మీరు దేశాలు తోడేయాలి. ఎందుకంటే మీరు యువకులే ఉండిపోతారు. ఇశ్రాయేలీయులు అందరికీ కూడా వాగ్దానము చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశము అనబడిన కనానులోనికి అహరోను మోషే వెళ్ళలేదు. దేనిని బట్టి? దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయలేదు. చాలా మంది మరి మీరు అనుకోవచ్చు, ఏంటి అంతా మరి చెప్తారు, మోషే అహరోనుది కదా, ఆ రోజుల్లో అట్లా శిక్షించాడు కదా, ఈ రోజుల్లో మరి శిక్షించడా? ఎట్లా శిక్షిస్తాడు? ఈ రోజుల్లో అట్లా శిక్షిస్తాడా దేవుడు అంటే అవన్నీ ఏమిటి కట? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూసుకొని ముగించుకుందాం. నాకు ఇచ్చిన టైము అయిపోయింది. పైనుంచి కూడా చదవచ్చు. ఇది 11వ వచనము 10వ వచనం నుండి కూడా చదువు. మీరు సనుగపుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్న ఈ గ్రంథంలో వాళ్ళ గురించి ఎందుకు రాపించాడు? ఇవన్నీ మనకి తెలుసుకొని బుద్ధి తెచ్చుకోవాలమ్మో, దేవుడు ఎలా శిక్షిస్తాడా? మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు క్షమాకాలం మనం క్షమిస్తున్నాడు, కృపాకాలం మన మీద కృప చూపిస్తున్నాడు, మన ఆదరిస్తున్నాడు. ఇంకా మారతారేమో అని దీర్ఘశాంతము వహించి మన వైపు చూస్తున్న దేవుడు శిక్షించే సమయం వరకు మనం ఇలాగే ఆయన చెప్పిన మాట కాకుండా మన ఇష్టానుసారం జీవించినట్లయితే మన పరిస్థితి ఏమిటి?
ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా? లోకంతో పోయినట్లయితే లోకాచారాలనే అనుసరిస్తాం. ఈ ఆచారాలు ఎవరివట? ఇశ్రాయేలీయులవి. వాగ్దానములను ఇంకా ఏదో 4 మాటలు ఉంటాయి కదా. మాకు మా స్టూడెంట్ ప్రియాంక సిస్టర్ ఏదండి ఒకసారి ఆ లేఖనం గుర్తు చేయము. అదే మీరు ఇశ్రాయేలీయులు ఉందా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరి వెంటే ఇశ్రాయేలీయులు. మనం ఏమన్నా ఇశ్రాయేలీయులమా? క్రీస్తు పిలుపునందుకొని ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆయన యొక్క సంఘములో చేర్చబడిన క్రైస్తవులు మనకి వాటితో పని లేదు. కానీ పని కట్టుకొని మరి వాటిని చేస్తున్నామంటే దేవుని మాటలో ఉన్నట్ట, దేవుని మాటకు వెలుపల ఉన్నట్ట. దేవుని మాట అంటే గ్రంథము అర్థం చేసుకుని, కానీ గ్రంథంలో ఉన్నాయని దేవుని మాట. కాబట్టి మనం లోకమును చూసినప్పుడు వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అక్కడ బాగుంది, ఉత్సాహం ఉంది, ఉత్తేజం ఉందని ఎగిరితే అది మనుషులు ఉల్లసించడానికే కానీ దేవుని సంతోషపరిచేది ఎంత మాత్రము కాదు. కాబట్టి మనము అన్ని సంగతులను, దేవుని విషయాలను ఆయన మాటల నుండి తెలుసుకొని ఆయన ఏది చెప్పాడో దాని ప్రకారం ఈ లోకంలో జీవించి ఆయన మనకిస్తానని ఇచ్చే జీవములో ప్రవేశించే వారముగా ఉందాం. ఆయన మాటలను అనుసరిద్దాం, ఆచరిద్దాం. ఆయనతో యుగ యుగాలు ఉండే ధన్యతను పొందుకుందాం. నేను మీ అందరికీ ప్రభు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదికలో ఉన్న పెద్దలు అన్న సత్యానంద వల్ల మరియు దావీదు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.